బాణం పదునెక్కింది, గురి చూసి అన్న వైపే వెళ్తుంది. అయితే ఈ తాకిడి తట్టుకోలేక వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళ నోటి నుంచే బయటపడుతున్నారు. అయితే షర్మిల చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో పొన్నవోలు సుధాకర్ పైన, దానికి మళ్ళీ పొన్నవోలు సుధాకర్ రిప్లై ఇవ్వడం, మళ్ళీ దీనికి రిప్లైగా షర్మిల గారు వ్యాఖ్యలు చేయడం, అయితే వీటిలో అంతరార్థం ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మొత్తానికి కడప రాజకీయాలు ఇప్పటిదాకా వేరు, ఇక పైన వేరు అన్నట్టుగా కనిపిస్తున్నాయి. సొంత ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూ ఇప్పుడు పూర్తిగా తిరుగుతూ వస్తుంది. అసలుకి షర్మిల గారు చేసే ఘాటు వ్యాఖ్యలకి పూర్తి ఏపీఏ కాదు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఏం చెప్పబోతుంది, ఈరోజు ఎటువంటి సంచలనమైనటువంటి ఒక చెప్పబోతుంది అన్నట్టు చూస్తున్నాం. అయితే దీనికి అనుకోకుండా తన సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు పొన్నవోలు సుధాకర్. సో ఈ ఇష్యూ పైన ఏం చెప్తారు? ఇక్కడ మామూలుగా షర్మిల ఏమన్నదంటే ఆమె 2-3 రోజుల నుంచి చెప్తూ ఉన్నారు, 2-3 సార్లు చెప్పింది. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అనేది ఆమె చెప్పిన పాయింట్ అనమాట. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి వారసుడని చెప్పుకుంటున్నాడు, మరోవైపు షర్మిల వచ్చి నేను వారసురాలని చెప్పుకుంటున్నది. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాబట్టి, నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాబట్టి నేను వారసురాలని షర్మిల చెప్తూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి మరి ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా, కాంగ్రెస్ పార్టీలో కాదు కదా, ఆయన ఎట చెప్పుకుంటాడని ఏం అడుగుతూ ఉన్నది. ఈ సందర్భంలో ఆమె ఏం చెప్పింది అంటే, జగన్మోహన్ రెడ్డి మీద అక్రమాస్తుల కేసు ఉంది, మనకు తెలుసు. సిబిఐ దర్యాప్తు చేసి కేసులు పెట్టింది. సిబిఐ ఈ కేసులు పెట్టిన క్రమంలో కొన్ని కేసుల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కూడా చేర్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కూడా ఈ కేసుల్లో చేర్చటం కాంగ్రెస్ పార్టీ చేసింది అని ఇంతకాలం ఇన్ని సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి చెప్తూ వచ్చాడు. జనాలు కూడా అదే నమ్ముతూ వచ్చారు. జనం ఏమనుకున్నారంటే అదే నిజం అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ చేర్చింది, కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డి పేరుని చేర్చింది, పర్టికులర్గా సోనియా గాంధీ అవును రాజశేఖర రెడ్డి పేరుని చేర్చమని చెప్పింది అని ఇన్ని రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి చెప్పిన అసత్యాన్ని నమ్మారు ప్రజలందరూ. షర్మిల ఏమన్నది అంటే, కాంగ్రెస్ పార్టీ ఈ విషయం ఆ ముందరే చెప్పింది. ఎప్పుడు సోనియా గాంధీని రాహుల్ గాంధీని కలిసిన వెంటనే చెప్పింది, రాజశేఖర్ రెడ్డి పేరుని పెట్టించింది, కేసుల్లో పెట్టించింది కాంగ్రెస్ పార్టీ కాదు. నేను ఈ విషయం డైరెక్ట్గా నేను సోనియా గాంధీని అడిగాను, ఆమె క్లారిఫికేషన్ ఇచ్చారు అని షర్మిల అప్పుడే స్పష్టంగా చెప్పింది. ఆమె చెప్పిన తర్వాత ఈయనేం మాట్లాడలే. జగన్మోహన్ రెడ్డి అప్పుడే ఖండించాలి కదా, అప్పుడేం మాట్లాడలే. ఆమె ఎప్పుడైతే వచ్చి కడప పార్లమెంట్కి నామినేషన్ వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ విషయం చెప్పిందో అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనే ఇప్పుడు ప్రస్తుతం ఆయన అడిషనల్ అడ్వకేట్ జనరల్. అడ్వకేట్ జనరల్ పోస్ట్ ఏంటి అంటే, ఏదన్నా క్లిష్టమైన కేసులు వచ్చినప్పుడు ప్రభుత్వం తరఫున క్లారిఫికేషన్లు అవన్నీ తీసుకొని కోర్టుకి సహకరించాలి. ఓకే, అది వాళ్ళ రాజ్యాంగబద్ధమైన పదవి. అది అటువంటి కీలకమైన పదవిలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనే వ్యక్తిని పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. షర్మిల ఏం చెప్పిందంటే, ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అంటే మీరు వేరే అనుకుంటారు, చంద్రబాబు నాయుడు మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు వచ్చినప్పుడు ఊగిపోయి చాలా చెప్పాడు అతనే. ఇతను అంటే చంద్రబాబు నాయుడికి బెయిల్ వచ్చినప్పుడు ఇతను కోర్టులను కూడా తిట్టాడు, కోర్టులను కూడా తీర్పుని ఆక్షేపించాడు. ఏజీగా ఉండి ఆ పని చేయకూడదు చేశాడు. ఓకే, అది మళ్ళీ మనం సబ్జెక్టు డీవియేట్ కాకుండా. ఇప్పుడు షర్మిల ఏం చెప్పింది అంటే, ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి ఒక అడ్వకేట్గా ఉండి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఈ కేసుల్లో ఇన్వాల్వ్ చెయ్యాలి అని పిటిషన్ దాఖలు చేశాడు. ఎందుకు అంటే, జగన్మోహన్ రెడ్డి పొన్నవోలు సుధాకర్ రెడ్డిని ఆ పని కోసం నియమించాడు. ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కోరిక మేరకు ఈ ఫిర్యాదులు చేశాడు, ఈ కేసులు ఫైల్ చేశాడు. అందుకని కోర్టు డైరెక్షన్ ప్రకారం రాజశేఖర్ రెడ్డి పేరును కూడా ఈ కేసుల్లో పెట్టారు అని షర్మిల చెప్పింది.
అంటే ఇదంతా కూడా ఆపరేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదు, జగన్మోహన్ రెడ్డి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇట్లా చేశాడు అంటే, జగన్మోహన్ రెడ్డి ఈ కేసుల నుంచి బయటపడాలి అంటే ఒక పెద్ద షీల్డ్ ఉండాలి. ఆ షీల్డ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. కాబట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుని అందులో చేర్పిస్తే మనం సేఫ్ అవుతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆలోచించి చేర్పించే ప్రయత్నం చేశాడు, చేర్పించాడు పొన్నవోలు సుధాకర్ రెడ్డితో పిటిషన్లు వేయడం ద్వారా అని షర్మిల స్పష్టంగా చెప్పింది. దీని మీద ఆయన వచ్చి షర్మిల అట్లా చెబుతుంది, షర్మిల నా క్యారెక్టర్ని ఎట్లా చెప్తుంది, నాకు అసలు రాజశేఖర్ రెడ్డి ఎవరో తెలియదు, జగన్మోహన్ రెడ్డి ఎవరో తెలియదు, అదే రకరకాలుగా మాట్లాడాడు. ఇవాళ షర్మిల ఏం చెప్పిందండి, నువ్వేం అడ్వకేట్ భయ్యా, అసలు నీకు అడ్వకేట్ నీకు అది తెలుసా, నాకు చట్టము న్యాయం తెలిసినందువల్ల నన్ను జగన్మోహన్ రెడ్డి అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పెట్టాడని చెప్తావు, నీకేం తెలుసాయా, జగన్మోహన్ రెడ్డికి బాగా ఊతాను తప్ప నీకు వేరే ఏమీ తెలియదు కదా అని షర్మిల మొత్తం పూర్తి స్థాయిలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి పరువు తీసేసింది. అసలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి షర్మిలకి రిప్లై ఎట్లా ఇస్తాడు, రాజకీయాల్లోకి ఎట్లా వస్తాడు, రాజకీయ కామెంట్లు ఎట్లా చేస్తాడు, జగన్మోహన్ రెడ్డికి క్లీన్ చిట్ ఎట్లా ఇస్తాడు, నువ్వు పిటిషన్ వేసింది కరెక్టా కాదా, ఆ పిటిషన్ కాపీ నా దగ్గర కూడా ఉంది, అందులో క్లియర్ కట్గా ఉంది ఈ క్యాబినెట్ మంత్రివర్గ నిర్ణయము కాబట్టి దీనికి ముఖ్యమంత్రి మంత్రులు కూడా బాధ్యులు అవుతారని రాశాడు. అందులో దగ్గర 176 పేజీల పిటిషన్లో ఏదైతే రాజశేఖర్ రెడ్డి ఆయన కింద ఉన్నటువంటి మంత్రులందరూ కూడా దీనికి సంబంధితులకు తప్ప వేరే వాళ్ళు కాదు, జగన్మోహన్ రెడ్డి అసలు సెక్రటేరియట్గా రాలేదు అని చెప్పిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి షర్మిల తప్పు చెప్పిందంటే, షర్మిల తప్పు చేయటం కాదు, నువ్వు తప్పు చెప్పింది. ఈ రాజకీయ క్రీడలోకి ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి రావటమే ఇక్కడ మనలాంటి వాళ్ళకి అబ్జెక్షన్. ఇప్పుడు షర్మిల పాలిటీషియను, జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడు, వాళ్ళిద్దరు పోటీ పడుతున్నారు. కడపలో అవినాష్ రెడ్డి మీద వ్యతిరేకంగా షర్మిల పోటీ చేస్తున్నది. షర్మిలకి పూర్తి స్థాయిలో ప్రజలు ఆమోదం తెలిపారు, ఆమె ఎక్కడికి వెళ్ళినా జనం తండోపతండాలుగా వస్తున్నారు. అవినాష్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ పరిస్థితుల్లో పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పంపించి సొంత చెల్లెల్ని తిట్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. సొంత చెల్లెల్ని, ఆ చెల్లెలకి ఆయనే సమాధానం చెప్పొచ్చు కదా, ఆయన్ని సమాధానం చెప్పమంటేనేమో పచ్చ చీర కట్టుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళావంటాడు. ఈ తరహా అంటే ఒక సొంత చెల్లెలు చెప్తున్న పాయింట్ ఏంటి, దానికి మనం ఎట్లా రిప్లై ఇవ్వాలి అని ఆలోచించడం వేరు రాజకీయంగా. ఈ వ్యక్తిగత దాడులు పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళని పెట్టి విమర్శలు చేయించటం, ఇదంతా కూడా మొత్తం కడప జిల్లా ప్రజలందరూ కూడా ఈ జరుగుతున్న ఈ తతంగం అంతా చూసిన తర్వాత రాజశేఖర్ రెడ్డి పేరుని అక్రమాస్తుల కేసులో ఇరికించటంలో ప్రముఖ పాత్ర వహించింది జగన్మోహన్ రెడ్డి అని నమ్ముతున్నారు. షర్మిల చెప్పిన మాటలు, ఆ తర్వాత పొన్నవోలు సుధాకర్ రెడ్డి కొంచెం తెలివి లేకుండా ఇచ్చిన వివరణతోటి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని నమ్ముతున్నారు. అందుకనే షర్మిల మళ్ళీ రిప్లై ఇచ్చింది. అయితే గతంలో చూసుకుంటే ఎందుకో ఓడిపోతున్నాం అనే భయం మొదలయ్యేసరికి వాళ్ళే సెల్ఫ్ గోల్స్ వేసుకుంటున్నారు. ఫస్ట్ సెల్ఫ్ గోల్ అవినాష్ రెడ్డి, డాక్టర్ సునీత గారు పెట్టినటువంటి ఒక దాన్ని ఆధారాలతో పట్టి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక వీడియో పెట్టడం, జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో, అదొక సెల్ఫ్ గోల్. తర్వాత ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి మళ్ళీ సెల్ఫ్ గోల్. సో భయం, ఆందోళనలో ఇవన్నీ జరుగుతాయి అనుకోవచ్చా? అంతే, ఖచ్చితంగా. లేకపోతే ఇన్ని తప్పులు చేయరు కదా, ఇన్ని తప్పులు చేసే అవకాశం ఉండదు కదా. పెద్ద వ్యవస్థ పెట్టుకుంటారు కదా. ఒక్క సోషల్ మీడియా పోస్టులు ప్రమోట్ చేయటానికే 500 కోట్లు 1000 కోట్లు పెట్టుకున్న వాళ్ళు మరి ఇంత పెద్ద వ్యవస్థ నడపటానికి ఇంకా ఎంత ఇది పెట్టుంటారు. అవన్నీ పెట్టుకొని కూడా ఇన్ని తప్పులు చేస్తూ, తప్పులు మాట్లాడుతూ ప్రజలకి దొరికిపోతున్నారు అంటేనే అర్థం ప్రజల నుంచి వీళ్ళు వైసీపీ నాయకులందరూ కూడా ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి దూరం అయిపోయారు అనేది
అర్థం. సో చూద్దాం సార్, మొత్తానికి ఇలాంటి సెల్ఫ్ గోల్స్ వల్ల పూర్తి కడప రాజకీయాలు మొత్తం కూడా మారిపోయాయి. దీంతో పూర్తి వై నాట్ కడప అనే దానికైతే వచ్చేసినట్టున్నారు. చూద్దాం సార్, రిజల్ట్స్ రోజు ఏం జరగబోతుందో చూద్దాం. నమస్తే. నమస్కారం అండి.